హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి, షిరిన్ జుట్వాల్ ఛానల్ నుంచి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే అండి, గరం మసాలా అంటే బిర్యానీ మసాలా కూడా అని అంటారు దీన్ని. ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేసానంటే ధనియాలు, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, ప్లస్ అనాస పువ్వు అంటారు కదా, ఇది బిర్యానీ ఫ్లవరు, స్టార్ ఫ్లవర్ అంటారు కదా, ఈ స్టార్ ఫ్లవరు, ఈ మొగ్గలు, వీటిని అన్నిటిని వేసి అయితే ఇప్పుడు నేనైతే వేపుతున్నానండి. బాగా అయితే అవ్వకూడదండి, మనకి ఇవి వేగిన తర్వాత చిటపట్లు ఆడుతూ ఉంటాయి. అప్పుడు కట్టేసేస్తే ఈ వేడికి మొత్తం కూడా వేగిపోవటం జరుగుతుంది. అప్పుడు ఈ మూడింటిని కనుక మనము మసాలా మిక్సీ చేసి చేసుకుంటే కనుక మనకి మసాలా అనేది మంచి ఫ్లేవర్ రావటం జరుగుతుందండి. ఇందులో నేను వేసిందల్లా ధనియాలు, లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవరు, ఇది మరాఠీ మొగ్గ అంటారు కదండి, దాన్ని కూడా వేసానండి. ఈ వేస్తే కనుక బిర్యానీ అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది మసాలా. అలాగే మనం నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఈ మసాలా నేనైతే ఇదే వేస్తానండి. ఇప్పుడు నేను మిక్సీ వేసిన తర్వాత ఎలా వచ్చిందో పౌడరు మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే వీటినైతే నేనైతే వేపుతున్నానండి. ఇప్పుడు మిక్సీ వేసి పౌడర్ ఎలా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ గరం మసాలా తయారైపోయిందండి. ఇప్పుడు చూసారా, నేనైతే దీన్ని చక్కగా అన్ని ఇందాక వేపాను కదా, ఇవన్నీ కూడా ఇలా పౌడర్ చేస్తే మంచి కలరు, ఫ్లేవర్ కూడా ఉందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.